అందరికీ నమస్కారం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి గురువులందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పెదకొడపాక గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ స్కూల్లో 93-94 10th క్లాస్ బ్యాచ్ మేము పూర్వ విద్యార్థి సమ్మేళనం జరుపుకుంటున్నాము. మేము కలిసి దగ్గర 29 years అవుతుంది. మేము జెంట్స్ రెగ్యులర్గా కలుస్తున్నాం, కానీ మాకు ఈ లేడీస్ ఇప్పటివరకు ఎవరు కలవలేదు. ఇది ఫస్ట్ టైం అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. చిన్ననాటి జ్ఞాపకాలను, ఆ యొక్క మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. అవన్నీ మీకు చూడండి. ఇందులో పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతి లయలోనా నేను లేనా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా, ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా. ఆమెతే ఎవరిని గుర్తుపడతావా? పేర్లు గుర్తున్నాయి అంతే కానీ మోకాలు నమస్తే సార్. మీ బ్యాచ్ కాదు సార్. హలో మిత్రులందరూ కూడా వారి వారి సీట్లలో కూర్చోవాలని మనవి చేస్తున్నాము. మేము నిన్న వచ్చినామన్నా. వచ్చింది ఆమె వస్తేనే మళ్ళీ మేము వచ్చినాము. హలో మైక్ టెస్టింగ్. హలో, మరికొద్ది సేపట్లో కార్యక్రమం ప్రారంభం అవుతుంది. హలో
కొంతమంది వీళ్ళు అమ్మమ్మలు కూడా కావచ్చు. కవర్ వచ్చింది వెంకటేష్ ఎవరు ఎందుకు గుర్తుపట్టలేరు? హాయ్ అండి. హాయ్. నిన్ను గుర్తుపట్టలేదు కదా, చాలా సంవత్సరాలు అవుతాను కదా. రాధాబాయ్ కొంచెం పేరు మనమ్మ తిరుపతి భార్య అని. తిరుపతి భార్య అని. ఒక చాలా అవుతాను. హాయ్ అండి. నేను మీ బ్యాచ్ కాదు. అవును, ఎవరు మీ సార్ వాళ్ళు ఉన్నారు అక్కడ. చెప్పిన కదా పంచాయతీ చేయాలి. ఒకసారి కలిసినప్పుడు మధ్యలో గురువులందరినీ కూడా వేదిక మీదకి స్వాగతం చెప్పే పనిలో ఉన్నాం. సర్వ విజ్ఞాపశాంతయే అగజా ఆనన పద్మార్కో గజానన మహర్నిశం అనేకదాత భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. కాకంగూరి నరేంద్ర రెడ్డి గారు సార్ మనకు సైన్స్ చెప్తుండేవారు. సార్ని స్వాగతంగా మనం డాన్స్ మీదకి రావాల్సిందిగా 93-94 10th బ్యాచ్ తరఫున ఆహ్వానిస్తున్నాము. తిప్పాల కృష్ణారావు గారిని సార్ గౌరవనీయులు గణిత ఉపాధ్యాయులు మనకు లెక్కలు చెప్పాడు సారు. జీవితంలో కూడా లెక్కలు అర్థమయ్యేలాగా చెప్పాడు. జీవితంలో లెక్కలు మరియు గణితంలో లెక్కలు అన్ని కూడా మనకు శ్రద్ధగా నేర్పించారు. సార్ని మనస్ఫూర్తిగా డయాస్ మీదకి 93-94 10th క్లాస్ విద్యార్థులు ఆహ్వానిస్తున్నాము. 6వ తరగతి నుండి 7వ తరగతి 8వ తరగతి వరకు కూడా మనకు తెలుగు నేర్పించారు సార్. సముద్రాల సుదర్శనాచారి గారు సార్ మేము ఎంతో కొంత తెలుగులో మాకు ఇంత జ్ఞానం అంతో కొంత ఉంది అంటే సార్ వల్ల మరియు వెంకటరామయ్య సార్ వల్ల వీరిద్దరి వల్లనే మనం తెలుగులో కొంచెం పరిజ్ఞానం అనేది సంపాదించినాం. సార్ని సాగర్ పీటీ సార్ అనగానే మనకు ఒకటి బాగా గుర్తుకొస్తుంది. గేటు దగ్గర ప్రార్థన అయిపోయిన వెంటనే బెత్తం పట్టుకుని ఉండేవాళ్ళు. ఆ గేట్ నుండి రావాలంటే భయమయ్యేది. నామం రాజయ్య గారు
సార్ మనకు క్రీడల్లో మన స్కూల్ ని ఉన్నత శిఖరాలకు చేర్చారు. చాలా మంది క్రీడాకారులను తయారు చేశారు. మన స్కూల్ కి ఒక గుర్తింపు తీసుకొచ్చారు మనకు క్రీడల తరపున. క్రమశిక్షణ కూడా మనకు టైమింగ్ అలవాటు చేసింది కూడా సారే. సార్ కు ధన్యవాదాలు సార్. మనకు కృపారావు సార్ తర్వాత మన ఈశ్వర్ సార్ గారు వచ్చారు. ఈశ్వర్ సార్ వచ్చారు. డ్రాయింగ్ లో అంతో కొంత మనం బొమ్మలు బాగా వేయగలుగుతున్నాం అంటే కృపారావు సార్ మరియు ఈశ్వర్ సార్ గారి వల్లనే. సార్ మనకి ఈ సార్ను సాదర స్వాగతంగా డయాస్ మీదకి 93-94 విద్యార్థుల తరఫున ఆహ్వానిస్తున్నాము. మా యొక్క 6వ తరగతి 7వ తరగతిలో మనకు గణితం నేర్పించారు. సార్ అంటే కొంచెం భయం ఉండేది మాకు, చాలా భయపడే వాళ్ళం సార్ అంటే. ఇక్కడనే ఉన్నారు సార్. నీకు ఎవరన్నా సేను సార్ని కొంచెం ఇక్కడ ఉన్నారు, డయాస్ మీదకి తీసుకురండి సార్. సార్ని సాధారణంగా డయాస్ మీదకి ఆహ్వానిస్తున్నారు. ఎండి సర్వర్ సార్ గారిని మన యొక్క 93-94 బ్యాచ్ తరపున సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సార్ మనకి ఏ పీరియడ్ ఖాళీ ఉన్నా మనకు వచ్చి మంచి మంచి కథలు చెప్పేవారు. మనకు పీటీ సార్కు సహకారంగా ఉండి మనకు ఆటలు కూడా ఆడించేవారు. మనకు సార్ అన్ని విధాలుగా అంటే ఏ పీరియడ్లో కానీ మనకు మంచి మంచి కథలు బోధించినారు. సార్ని ఈరోజు మన ఆహ్వానాన్ని మన్నించి మన సీనియర్ ఏదుల రాంబాబు గారు మనకున్న సాన్నిధ్యంతో మనకున్న స్నేహంతో మన కార్యక్రమానికి హాజరయ్యారు. వారు కూడా మన కార్యక్రమంలో పాలు పంచుకోవడం చాలా సంతోషం. వారికి కూడా మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన యొక్క హృదయపూర్వకంగా స్వాగతము. 93-94 విద్యార్థుల తరఫున మా యొక్క ప్రియమైన తెలుగు పండితులు వెంకటమల్లయ్య సార్ గారికి లేటుగా వచ్చినందుకు మనం స్వాగతం చెప్తున్నాం. ఇద్దరికి ఫైన్ మనకు పనికొస్తుంది.
కోగిల రవీందర్ గారిని మా యొక్క 93-94 బ్యాచ్ తరపున ఘనంగా సన్మానించడం జరిగింది. పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు, ఇదే స్కూల్లో చదివి ఇదే స్కూల్కి కమిటీ అధ్యక్షుడుగా ప్రజెంట్ ఉన్నారు. వారిని మా అందరి తరపున సన్మానిస్తున్నాము. ఏదుల రాంబాబు గారు మన మిత్రుడు, మనం ఆహ్వానం మేరకు మనకు వచ్చి మన యొక్క కార్యక్రమాన్ని చాలా ఆహ్లాదకరంగా మార్చారు. ఏఆర్ స్టూడియో ఈవెంట్ మేనేజర్ కూడా చేస్తున్నారు, ఆయన ఆర్కెస్ట్రా కూడా ఆయన చేస్తున్నారు. గోరెంట్ల కళావతి మా క్లాస్మేట్, లేడీస్ అందరినీ కూడా ఆమె సమీకరించడంలో చాలా ముఖ్యం. డాన్స్ అంటే ఏదో చిరంజీవి మెడతారా కాదు, ఏదో అట్లా ఫ్రెండ్లీగా ఒక 4-5 రాండి ఇక్కడ డాన్స్ దగ్గర చూడడానికి బాగుంటుంది కదా. డాన్స్ ఇక్కడ చేస్తామా, నాకు బలపడ ఏమంటే తెలుసా కానీ. కావాలి ప్లీజ్. తిరుపతి నువ్వులే, నీతో మీ టీంలో ఇస్తారు. నువ్వులే ఊరికే సరే డాన్స్ దగ్గర రండి. తిరుపతి చూడగా అమ్మాయిలు కూడా వేయవచ్చు, అమ్మాయిల సైడ్. చరిత్ర శిరసొచ్చి ప్రణామం చేస్తుంది. అంటే ఎవరైతే తెలివిగల వాళ్ళు ఉంటారో వాళ్ళు గుర్తుంటారు, ఎవరైతే బద్మాషులు ఉంటారో వాళ్ళు గుర్తుంటారు టీచర్స్ కి. ఈ మధ్య రకంగా ఉండే వాళ్ళు నాలాంటి వాళ్ళు గుర్తుంటారు. అవునా కదా సార్? ఎవరు బాగా బాగా తెలివి చూపిస్తారో, ప్రదర్శనలో బాగా వాళ్ళ సబ్జెక్ట్ బాగా ఎక్స్పర్ట్ గా ఉంటారు వాళ్ళు. ఎవరు క్లాస్ లో బాగా చిచోరా చేస్తారో, అల్లరి చేస్తారో, ఎప్పుడు ఏదో కాంప్లికేటెడ్ ఉంటారో వాళ్ళు. వీళ్ళ పేర్లు 2 గుర్తుంటాయి. సో అందుకే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, ఈ పరిచయ కార్యక్రమం వల్ల గురువులను సన్మానించిన ఐటమ్స్ తీసుకెళ్లడం కోసం అయితే వీళ్ళు జూట్ బ్యాగ్స్ అనేటివి తీసుకొచ్చారు సార్లందరికీ కూడా. పరిచయ కార్యక్రమంతో పార్ట్ 2 వీడియోలో కలుద్దాము.